కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. ఒక నూతన అద్భుతం ఈరోజు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా కదండి. 99ని విడిచిపెట్టి తప్పిపోయిన దాని మీద దేవుని మనసు ఉన్నది. హల్లెలూయా. ఒక్క గొర్రె దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఒక్క వ్యక్తి వారి జీవితంలో దేవుడు ప్రత్యేకమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మారు మనసు కావాల్సినది దేవునికి ఒక ప్రత్యేకమైనది. ప్రేమిలారా, ఈరోజు నిజంగా నీ జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయేమో, నీ జీవితంలో అనేకమైన వేదనలు ఉన్నాయేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా కదండి. ఈరోజు భారముతో ఇక్కడికి వచ్చావేమో, వేదనతో ఇక్కడికి వచ్చావేమో, అన్నిట్లలో ఓడిపోయి నీ జీవితం మీద నీకు విరక్తి కలిగి నీ జీవితంలో నిరుత్సాహపడి ఇక నాకు ఎవ్వరు లేరు, నా జీవితము నా బ్రతుకుల్లో ఎవరి సహాయము లేదు, నా ఒంటరి బ్రతుకులు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని ఆలోచన వేరు ప్రియబిడ్డలారా, దేవుని యొక్క తలంపులు వేరు. హల్లెలూయా. మనుషులు మనల్ని చిన్న చూపు చూస్తుండొచ్చు, మనకు ఆస్తి లేకపోవచ్చు, జాబు లేకపోవచ్చు, జ్ఞానము లేకపోవచ్చు, కానీ తెలివి కూడా లేకపోవచ్చు, కానీ ప్రభువు కృప నీ మీద చాలా ప్రత్యేకంగా ఉన్నది ప్రియబిడ్డలారా. అందుకే కీర్తనలు 20వ అధ్యాయము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీ కోరికను ఎవరు నెరవేర్చబోతున్నాడు? ఈరోజు దేవుడు నెరవేర్చబోతుండు. హల్లెలూయా. నీ హృదయంలో నీ తలంపుల్లో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి. వాటికి సరైన మార్గాలు తెరవబడలేకపోతున్నాయి. కానీ ప్రభు నీ కన్నీటి బాధను చూశాడు, నీ ఒంటరితనాన్ని చూశాడు, నీ బలహీనతను చూశాడు, నువ్వు బాధపడుతున్న నీ సమస్యలను చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండు. ఖచ్చితంగా నీ కోరికను నేను నెరవేరుస్తా, నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తా. ఈరోజు నువ్వు బలహీనుడుగా ఉన్నవేమో, బలహీనురాలుగాను ఉన్నవేమో, నీ జీవితంలో దేవుని కార్యాలు లేక, నీ జీవితంలో దేవుని మేలు లేక అనేకమైన సమస్యలతో నీ బ్రతుకులు ఉందేమో ప్రియబిడ్డలారా. కానీ పరిశుద్ధమైన లేఖనం ఈరోజు స్పష్టంగా మీకు సెలవిస్తూ ఉంది. నీ ఆలోచన దేవుడు నెరవేర్చడానికి సిద్ధమైనడు. ఈరోజు నీ బ్రతుకుల్లో చీకటిని తీసివేసి వెలుగు నింపనికి దేవుడు ఈరోజు నిర్ణయించుకున్నాడు. నీ మానసికమైన ఒత్తిడి నుంచి దేవుడు విడిపించి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతుండు. నిజంగా ఈ రోజులలో చాలా కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదండి. అనారోగ్య సమస్య, ఫైనాన్స్ స్ట్రగుల్స్ ప్రతి కుటుంబాన్ని ఏల్తా ఉంది ఈరోజు కదండి. వారి జీవితంలో సమాధానము లేకపోవడానికి కారణాలు, నెమ్మది వారి జీవితం లేకపోవడానికి కారణాలు, నిరుత్సాహంలో ఉన్నవానికి కారణాలు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబంలో లేక ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని వైపు ఈరోజు తిప్పబడుతూ ఉన్నారో, నీ హృదయం విప్పి ప్రభు సన్నిధిలో నువ్వు మొర పెడతా ఉన్నావో, ప్రభు ఈరోజు నీ పట్ల ఒక గొప్ప కార్యమును జరిగించబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను విడిచిపెట్టలే ప్రియబిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభు నీ చెయ్యి విడవలేదు. నీ చీకటి జీవితంలో ఒక నూతన వెలుగు నింపాలని, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, నీ జీవితంలో దేవుడు గొప్ప సమృద్ధి మేల చేత నీ కుటుంబాన్ని నింపింపబడాలని ఆయన శ్రేష్టమైన కృప ఈరోజు నిజంగా నీ కుటుంబాన్ని మేలుకరంగా మార్చబోతాడు ప్రియమిట్లారా. హల్లెలూయా. ఒక నూతన ద్వారం ఈరోజు నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ప్రభువు తెరవబోతున్నాడు. ఆయన నీ ఆలోచన, నీ కోరికను నెరవేర్చబోతా ఉన్నాడు. నిజంగా ఈరోజు నువ్వు బలహీనురాలుగా ఉంటే ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు ధైర్యముగా నిలుచు, ధైర్యముగా ప్రభువుని అడుగు, ధైర్యముగా దేవుని సన్నిధిలో గడుపు ప్రియమిట్లారా. ఎన్నడూ లేని నీ పరిస్థితిని ఈరోజు దేవుడు గొప్ప మార్పులు తేబోతున్నాడు ప్రియమిట్లారా. హల్లెలూయా. ఆయన నీ భారాన్ని, నీ సమస్యని తీసివేసి ఒక నూతనమైన మేళ్ళ చేత ఈరోజు ప్రభు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభు, ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు ప్రభు. ఆయన నీ పట్ల ఒక గొప్ప మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియమిట్లారా. అందుకే ఈరోజు నిరుత్సాహం అనే నీ పరిస్థితిని తీసివేయబోతుండు. నీ కన్నీటి వేదన దేవుడు తీసివేయబోతుండు. ఏ విషయంలో అయితే నీ వేదన కలిగి, ఏ విషయంలో అయితే నువ్వు కురిగిపోతున్నావో, ఏ విషయంలో అయితే నలిగిపోతున్నావో, ఆయన నీ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు సమృద్ధి మేలు చేయబోతున్నాడు ప్రియమిట్లారా. హల్లెలూయా. అందుకే ఈరోజు ఒక తీర్మానం నువ్వు చేసుకో. అదే కీర్తనలు 40వ అధ్యాయము చూడండి. 40వ అధ్యాయము
మొదటి వచనం చూద్దాం. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈరోజు నీ కోరికను దేవుడు నెరవేర్చబోతుండో. నీ పాదాలు, నీ తలంపులు, నీ ఆలోచనలు అనేకమైన శ్రమలో ఉన్నాయేమో ప్రియులారా కదండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఈరోజు ఒక గొప్ప సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతుండు ప్రియులారా. నిజంగా అలాంటి నిరుత్సాహంలో ఈరోజు ఉంటే, జిగటగల దొంగ ఉబిగిలో నుంచి నీ పాదములు అనేక సమస్యలు, నిజంగా చాలామంది సమస్యలు, కొన్ని విచిత్రమైన సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్య, డిప్రెషన్, కలవరము, భయము, ఆందోళన, పిరికితనము, వారి సమస్యలని వారిని చుట్టుకుంటా ఉన్నాయి. ఎలా వారు విడుదల పొందాలో అర్థం కాని పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు మరొక్కసారి నీతో మాట్లాడుతుండు. నీ పాదాలు ఏ సమస్యలోనూ ఉన్నాయో, నీ కుటుంబము ఏ సమస్యలో ఉన్నదో, నీ పిల్లలు ఏ సమస్యతో ఉన్నదో, నీ భర్త, నీ భార్య ఏ సమస్యతో ఉన్నదో, వాటి నుంచి నేను విడిపించి ఆ జిగటగల దొంగ ఉబి నుంచి పైకెత్తి నీ పాదములను బండ మీద నిలుస్తా. ఇక నువ్వు పరిగెత్తే సమయం ఇది. నీ సమస్య నుంచి విడిపించే సమయం ఇది. నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే సమయం ఇది. కానీ ప్రభు ఒకటే రోజు నీ ఎదురు నుంచి కోరుతుండు ప్రియులారా, ఏ విశ్వాసంతో ఇక్కడికి వచ్చావో, ఏ నమ్మకంతో ఇక్కడికి వచ్చావో, ప్రభు పాదాల దగ్గర ఈరోజు నువ్వు పట్టుకున్నట్లయితే నిశ్చయముగా నూతన మేళ్ళ చేత ప్రభు నీ కుటుంబాన్ని తాకబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో మార్చబోతున్న ప్రియులారా. దావీదు అదేవిధంగా దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాడు. దావీదు అదేవిధంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి గోజాడుతున్నాడు. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, శత్రువులు అతన్ని చుట్టుకున్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నాడు, భయముతో ఉన్నాడు కదండి. ఎవరు నాకు లేరని ఆయన ఎంతో బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు మాత్రమే దావీదును ఆదరించడు. దేవుడు మాత్రమే దావీదును బలపరిచినడు. దేవుడు మాత్రమే దావీదు పట్ల కృప చూపించడు. పిట్ల ఈరోజు నీ జీవితంలో కూడా బలమైన కృపను దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. నువ్వు అనుకుంటొచ్చు, నేను ఒంటరిని, ఏడ్చి నీ కన్నీళ్ళు కదండి, ఎవరికి చెప్పుకోలేని మానసికమైన ఏడుపు నువ్వు ఏడ్చడమేమో, ఒంటరిగా నువ్వు బాధపడవేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నిజముగా ఈరోజు నీ కన్నీటి వేదనను పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిచి సమకూర్చబోతా ఉన్నాడు. ఆశీర్వాదము చేత నీ కుటుంబంలో దేవుడు బలమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో మనం కృంగిపోనికి వీలేదు, బాధపడడానికి వీలేదు, ఆవేదన చెందడానికి వీలేదు ప్రియులారా. నిశ్చయముగా దేవుని శక్తి ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఎంతోమంది సమస్యలతో మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు వందలాది కుటుంబాలు మరి హైదరాబాద్ ప్రాంతంలో ఎంతోమంది విడుదల పొందుతా ఉన్నారు ప్రియులారా. మరి దేవుడు అనేక విషయాల్లో బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ఎన్నో కుటుంబాలు దేవుడు నిలబెట్టినాడు, కార్యాలు చేస్తున్నాడండి. హల్లెలూయా కదండి. ఎక్కడెక్కడి నుంచో ఏ నుంచో లైవ్ల ద్వారానే, ప్రార్థన ద్వారానే దేవుడు అనేక మందిని విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా ఈ దినమున ఒక ప్రత్యేకమైన కార్యాన్ని ప్రభు నీ కుటుంబం పట్ల చేయబోతున్నాడు. నీ పట్ల దేవుడు కార్యము చేయబోతున్నాడు. కేవలం నువ్వు ప్రార్థనము మొదలుపెట్టు, విశ్వసించు ప్రభు నా పట్ల ఉన్నాడని. నువ్వు కూర్చున్న స్థలములోనే, నీ పడక మీదనే ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రభుతో దగ్గరికి వెళ్ళు, ప్రభుతో గడపండి, ప్రభుతో అడగండి. ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఒక గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ జిగటగల దొంగ ఉబిగిలో నువ్వు పడి ఉన్నావో, సంవత్సరాల నుంచి నీకు స్వస్థత లేదేమో, సంవత్సరాల నుంచి నీకు సమాధానం లేదేమో, సంవత్సరాల నుంచి నీవు అనేకమైన ఫైనాన్స్ స్ట్రగుల్స్తో కొట్టుమిట్లాడుతున్నావేమో, డిప్రెషన్లోనో భయం ఉన్నదేమో. కానీ దేవుడు ఈరోజు ఆ ఉబిగి నుంచి నేను పైకెత్తబోతున్నాడు. ఆ ఉబిగి నుంచి నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆ ఉబిగి నుంచి నీ అడుగులను స్థిరపరచబోతున్నాడు. బండ మీద దేవుడు నీ అడుగులను నిలబెట్టబోతున్నాడు ప్రేమిలారా. హల్లెలూయా. నిజంగా ఈరోజు నిజంగా ఎంతోమంది కుటుంబంలో నెమ్మది లేదండి, ఏడుస్తూ ఉంటారు,
విడుదలకు మార్గాలు లేవు కదండి. ఎన్నో వేల రూపాయలు, లక్షల